అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 29th జూలై వెన్స్డే. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ప్రతిసారి చెప్తున్నట్టే మార్కెట్ మన అందరికంటే చాలా పెద్ద గురువు. మార్కెట్ మనకి చాలా నేర్పిస్తుంది పాఠాలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి, అలాగే మన వెల్త్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక చిన్న మిస్టేక్ చేస్తే దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, కొత్త తప్పులు చేస్తే పాత తప్పులు రిపీట్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త తప్పుల్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ఏ విధంగా మనం నేర్చుకోవాలి పాఠాన్ని అని చెప్పి మార్కెట్ అన్నిటికంటే మనకు చాలా అంశాలు నేర్పిస్తుంది. అటు డబ్బులు సంపాదించడంలోనే కాదు, నిజ జీవితంలో కూడా రెగ్యులర్ డే టు డే అఫైర్స్ కూడా మార్కెట్స్లో మనకు నేర్పించే అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మార్కెట్స్కి ప్రణామాలు అర్పించాలి మనం గురు పూర్ణిమ సందర్భంగా. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికే 0.36% మేర, హాంకాంగ్, షాంఘై రెండు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న అటు వైట్ హౌస్లో యుక్రెయిన్ చీఫ్ అలాగే నెతన్యాహు వీళ్ళందరితో భేటీ అయ్యి ఏదో విధంగా సమస్య కొలిక్కి వస్తోంది అనుకుంటున్న తరుణంలో ఇరాన్ ఒక సర్ప్రైజ్ బ్యాలిస్టిక్ మిజైల్ దాడులు నిర్వహించింది యుఎస్ ఫోర్సెస్ మీద మిడిల్ ఈస్ట్లో. దీంతో ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం వేడెక్కింది. అంటే ఇంతటి దుందుడుకు చర్య ఇరాన్ చేపట్టడం, అక్కడ చర్చలు జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఇలాంటి దాడులకు తెగబడడంతో క్రూడ్లో మళ్ళీ జంప్ చూసాం. దాదాపు 5% మేర మళ్ళీ క్రూడ్ పెరిగి $88 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఓవరాల్గా మార్కెట్స్ మీద, క్రూడ్ మార్కెట్ మీద గట్టిగా పడిందని చెప్పుకోవచ్చు. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.25% మేర నష్టపోగా S&P 500 0.25% మేర లాభపడింది. డౌ జోన్స్ 1% మేర లాభాలతో అయితే ముగిసింది. గోల్డ్ పీక్ నుంచి కొద్దిగా మెల్లిగా తగ్గుతూ వస్తుంది. మళ్ళీ $4,130 నుంచి $4,025కి గోల్డ్ దిగి రావడం చూస్తున్నాం. సిల్వర్ మాత్రం కొద్దిగా స్ట్రెంత్ని కనబరుస్తుంది. ఇది కూడా వెన్ కంపేర్డ్ విత్ గోల్డ్ బాగా పడ్డప్పటికీ కూడా సిల్వర్ ఏంటంటే ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా నిలదొక్కునే ప్రయత్నం అయితే చేస్తోంది. సో $57-58 దగ్గర సిల్వర్ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ $63,000 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. మేజర్గా ఏంటి అంటే మనకి ఈ ఎఫెక్ట్ కారణంగా, అంటే ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సెమీ కండక్టర్ వీటిలో అనూహ్యమైన సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. ఈవెన్ అనూహ్యమైన సెల్లింగ్ ప్రెజర్ అయితే మనం రావడం చూస్తున్నాము. సో యాపిల్ టచెస్ $5 trillion మార్కెట్ క్యాప్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎన్విడియా తర్వాత యాపిల్ ఈ ఫీట్ని అందుకున్న రెండవ కంపెనీ. $5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ను అందుకున్న కంపెనీగా యాపిల్ అయితే ఉంది. సో పీక్ నుంచి ఎస్కే హెనిక్స్ అనుకోవచ్చు. చాలా స్టాక్స్ విపరీతమైన సెల్లింగ్ ప్రెజర్ని ఎదుర్కొంటున్నాయి. $100 కోట్ల $500-600 బిలియన్ మేర వైప్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూస్తే, ఇంకా మన మార్కెట్స్లో నిన్న కూడా అనుకున్నట్టు విపరీతంగా అటు కాస్పీ 8%, జపనీస్ మార్కెట్ ఒక 4% మేర పడ్డప్పటికీ కూడా మన మార్కెట్స్ పెద్దగా అయితే చెల్లించలేదు. ఎందుకంటే మనకంత వరింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు. ఇవాళ కొద్ది గొప్ప మనకు వరింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే క్రూడ్ పెరగడం ఒకటే వరింగ్ ఫ్యాక్టర్. బట్ మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్న తరుణంలో సో మన మార్కెట్స్ ఇవాళ కొద్దిగా పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో F&O సిరీస్ మనకి కొత్త సిరీస్లో కూడా అడుగు పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఈరోజు కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా మనకు యాడ్ అవుతాయి కాబట్టి కొద్దిగా మనకు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడం మంచిది. ఎలాంటి నిన్న రిజల్ట్స్ ఇచ్చింది. మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ సీజన్లో కూడా మనకు ఒక మంచి రిజల్ట్స్ సీజన్లోనే మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎల్నినో ప్రభావం మరీ విపరీతంగా ఈసారి పట్టి కుదిపేస్తుంది అనుకున్న తరుణంలో అంతటి సివియరిటీ ఏం పెద్దగా కనిపించలేదు. కొద్దిగా డౌన్ సౌత్లో అక్కడక్కడ తప్ప మెజారిటీ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది కంట్రీ ఆ పైనంతా కూడా మనకి మెరుగైన వర్షపాతమే నమోదైంది. సో అంత తీవ్రమైన ఎల్నినో ప్రభావం కూడా ఈసారి అంతగా లేదని చెప్పుకోవచ్చు. అది కూడా కొద్ది గొప్ప పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడాలి. ఎలాంటి నెట్ ప్రాఫిట్ $4,123 కోట్ల నమోదైంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఇది 14% మేర వృద్ధిని నమోదు చేసింది. ఒక మంచి రిజల్ట్స్ని ఎలాంటి పోస్ట్ చేసింది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఇవి, తెల్ల ఏనుగులు, అంతకంటే ఎక్కువ ఐరావతాల్ లాంటి కంపెనీస్ ఇవి అత్యద్భుతమైన రిజల్ట్స్ని, డబుల్ డిజిట్ గ్రోత్ని కనబరుస్తాయని అనుకోవడం కష్టం. ఎందుకంటే స్థిరంగా కంపెనీస్ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తాయి కాబట్టి వీటిలో అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. టాటా క్యాపిటల్ $1,547 కోట్ల లాభాలను అనౌన్స్ చేసింది. 56% మేర వృద్ధిని నమోదు చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్.
అంబుజా సిమెంట్స్ ప్రాఫిట్ 577 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇది మేకింగ్ 34% ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్. అంతకుముందు 870 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ ఇప్పుడు 577 కోట్ల రూపాయలకి నమోదయ్యాయి. ఆపరేషన్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా 7.5% మేర తగ్గాయి. సుజలాన్ ఎనర్జీ ప్రాఫిట్స్ 305 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంత ముందుతో పోలిస్తే ఇది ఒక 6% మేర క్షీణించినప్పటికీ కూడా ఒక డీసెంట్ రిజల్ట్స్ని సుజలాన్ అనౌన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆర్వీఎన్ఎల్ ఆగస్టు 18వ తారీఖున రికార్డ్ డేట్స్ని ఫిక్స్ చేసింది. 71 పైసల డివిడెంట్ అందించే క్రమంలో ఎవరైతే ఆగస్టు 18 వరకు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో షేర్లు ఉంటాయో వాళ్లకు ఈ డివిడెంట్ అయితే వర్తిస్తుంది. అలాగే వీళ్లకు ఈస్టర్న్ రైల్వే నుంచి 360 కోట్ల రూపాయలు దాదాపుగా ఎల్ఓఏ రిసీవ్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ఫినిక్స్ మిల్స్ 297 కోట్ల రూపాయల నికర లాభాలని అంత ముందుతో పోలిస్తే 23% మేర వృద్ధి నమోదు చేసింది. విఎస్టీ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్ 42 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంత ముందుతో పోలిస్తే కొద్దిగా తక్కువ. సో ఇవన్నీ మనకి స్టాక్స్ పరంగా చూస్తే మిగిలిన స్టాక్స్ కూడా చాలా స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవాళ కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా యాక్మే సోలార్, అదాని ఎంటర్ప్రైజెస్, ఏడిఎఫ్ ఫుడ్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, కోల్గేట్ పామోలివ్, డాబర్, దేవ్యాని, ఐషర్, ఫోర్స్ మోటార్స్, జిఆర్ఎస్సి, హనీవెల్ ఆటోమేషన్, జేకే బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ అండ్ మాస్ ఫినాన్షియల్ సర్వీసెస్, లక్ష్మీ ఆర్గానిక్, కర్ణాటక బ్యాంక్, మొయిల్, ఎంటార్ టెక్నాలజీస్, పిఎన్జీ హైజీన్ అండ్ రెడింగ్టన్, సింజిన్ ఇంటర్నేషనల్, స్టార్, టీబీఓ టెక్, తంగమాయిల్, త్రివేణి ఇంజనీరింగ్, వీగార్డ్, వినతి, వారి ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. సో ఇవన్నీ వాటికి తగ్గట్టు మనం స్టాక్స్లో యాక్టివిటీ గమనించవచ్చు. డీసీఎం శ్రీరామ్ ప్రాఫిట్స్ 113 కోట్ల రూపాయల నుంచి 693 కోట్ల రూపాయలకు పెరిగాయి. రెవెన్యూ దాదాపు 9.5% మేర పెరిగింది. ఎబిట్ దాదాపు 11% మేర పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ కొద్దిగా అయితే పెరిగాయి. బిర్లా సాఫ్ట్ ప్రాఫిట్స్ 8.5% డౌన్ అండ్ ఎబిట్ మార్జిన్స్ 17 నుంచి 15% అయితే తగ్గాయి. సో ఇలా చాలా స్టాక్స్లో మనం యాక్టివిటీ చూస్తున్నాము. ఆర్పీజీ లైఫ్ నెట్ ప్రాఫిట్ 17% మేర పెరిగింది. ఎబిటా 22% మేర జంప్ అయితే చూస్తాం. పీటీసీ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు 70% మేర పడింది. టోటల్ ఇన్కమ్ కూడా 28% మేర క్షీణించడం ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎస్హెచ్ కేల్కర్ రెవెన్యూ 78% మేర పెరిగింది. మార్జిన్స్ 12.9 నుంచి 13.3% వచ్చాయి. అండ్ వన్ టైం గెయిన్స్ ఒక 30 కోట్ల రూపాయల వన్ టైం గెయిన్స్ కారణంగా నెట్ ప్రాఫిట్లో అంతటి జంప్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా రెవెన్యూ కూడా 14% మేర పెరిగింది. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా యాక్టివిటీ డైనాకాన్ 270 కోట్ల రూపాయల మేర ఎన్పిసిఐ డేటా సెంటర్ అగ్మెంటేషన్ నుంచి ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఈ మధ్య పదే బాగా లైమ్లైట్లో ఉంటున్న పేరు డైనాకాన్స్. ఒకసారి ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీరు కూడా ఇండివిజువల్గా స్టడీ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైల్టెల్ కార్ప్ 44 కోట్ల రూపాయల మేర వర్క్ ఆర్డర్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. పారాదీప్ ఫాస్ఫేట్స్ 15,000 ఎంటీపీఏ అల్యూమినియం ఫ్లోరైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పారాదీప్లో 250 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. గ్రాఫైట్ ఇండియాకి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ప్రిలిమినరీగా 3.68% మేర సివిడి అంటే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీని విధించేందుకు సిద్ధమైందన్న వార్త కూడా చూస్తున్నాం. సో దీంతో ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్, గ్రాఫైట్ లాంటి స్టాక్స్కి, గ్రాఫైట్ ఇండియా లాంటి స్టాక్స్కి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ హెచ్ఈజీ లాంటి వాటిని రెండు స్టాక్స్ కొద్దిగా రాడార్లో పెట్టుకుందాం. డెక్కన్ గోల్డ్ మైన్స్ సిఎస్ఐఆర్ సిఆర్ఐతో రీసెర్చ్ విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటూ క్రిటికల్ మినరల్స్ అండ్ బ్యాటరీ మెటీరియల్స్ విషయంలో. సో ఇవన్నీ స్టాక్స్ పరంగా ఉన్న అంశాలు. మణిపాల్ హాస్పిటల్స్ ఇవాళ నుంచి ఐపీఓకి వస్తున్న మన సంగతి తెలుసు. దాదాపు 9,275 కోట్ల రూపాయల ఇష్యూ సైజ్ ఇది. ఇంకా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ 3వ తారీఖు నుంచి మండే నుంచి ప్రారంభం కాబోతోంది. ఎకనామిక్ టైమ్స్ ఫ్యాక్టరీ అవుట్పుట్ ఈ 2 సంవత్సరాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవడం చూసాం. ఫాస్టెస్ట్ ఇన్ ద లాస్ట్ 2 years ఫ్యాక్టరీ అవుట్పుట్. అదాని ఒక అత్యద్భుతమైన స్ట్రాటజీని ఈ లాజిస్టిక్ విషయంలో, ఈ పోర్ట్ విషయంలో చేపట్టబోతున్నారు. యూకేలో ఉన్న అతిపెద్ద అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ అని కొనుగోలు చేసేందుకు, లార్జెస్ట్ ఆపరేటెడ్ ఆఫ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ద యూకే, దీన్ని డైరెక్ట్గా కొనుగోలు చేసేందుకు అదాని పోర్ట్స్ అండ్ ఎస్ఈజీ సిద్ధమవుతుందని ఒక వార్తలు అయితే ఇక్కడ చూస్తున్నాము. తన పోర్ట్ ఎంపైర్ని వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ యుటిలిటీ కంపెనీగా 2031 నాటికి మార్చే క్రమంలో ఆయన చర్యలు చేపడుతున్నారు. అప్ ఫర్ గ్రాప్స్ కంట్రోలింగ్ స్టేక్ దాదాపు 64% మేర కంట్రోలింగ్ స్టేక్ని కంపెనీ
కంపెనీలో తీసుకోవాలి. 2 కెనడియన్ పెన్షన్ ఫండ్స్ నుంచి ఈ వాటా తీసుకోవాలన్న ఆలోచనలో అదాని పోర్ట్స్ ఎస్ఈజీ ఉంది అన్న ఒక వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. సో ఈ స్టాక్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. అండ్ దీనికి తోడు ఉన్న అదాని గ్రూప్స్ అన్ని స్టాక్స్లో వీటి మీద ఈ అదాని పోర్ట్స్ ఎస్ఈజీ మీద మన కళ్ళకు కనిపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దీని మీద బెట్ చేయవచ్చు అని మనం అనేక సందర్భాల్లో అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. ఓవరాల్గా 21 పోర్ట్స్ని హ్యాండిల్ చేస్తున్న కంపెనీ అదాని పోర్ట్స్. అలాగే ఎన్విడియా బ్యాక్డ్ నియో క్లౌడ్స్ ఓవర్ ఇండియా టు లీజ్ డేటా సెంటర్ కెపాసిటీ. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్ అంశాలు. తర్వాత అది ఐటీ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కుప్పకూలుతుంటే మనం ఆల్రెడీ బాగా కింది స్థాయిల దగ్గర ఉన్నాము. అండ్ దీనికి తోడు ఈ ఏఐ రియాలిటీ చెక్ ఏఐ నిజంగా అంత తీవ్రమైన ప్యానిక్నెస్ని క్రియేట్ చేస్తుందా లేదా అన్న ఒక అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అండ్ ఇన్సేన్ వాల్యుయేషన్స్ నేపథ్యంలో స్టాక్స్లో గట్టిగా సెల్లింగ్ వస్తుంది. అండ్ దీనికి తోడు కొద్ది గొప్ప మనం డీసెంట్ రిజల్ట్స్ని ఐటీ ప్యాక్ అనౌన్స్ చేసిన తరుణంలో ఐటీ స్టాక్స్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం అయితే మనకు కనిపిస్తోంది కూడా. కోఫోర్జ్ ప్రాఫిట్ దాదాపు 63% మేర పెరిగింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో చిన్న కంపెనీసే మిడ్ టైర్ కంపెనీసే ఐటీలో ఒక మంచి రెవల్యూషనరీ ట్రెండ్ని పాజిటివ్ ట్రెండ్ని తీసుకురాబోతున్నాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా 18% మేర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది. ఇది అన్నిటికంటే మరొక మైండ్లో పెట్టుకోవాల్సిన అంశం. చీపర్ చైనీస్ ఏఐ మోడల్స్ కెన్ ట్రిగర్ మ్యాసివ్ క్యాపిటల్ డిస్ట్రక్షన్ ఇన్ ద యూఎస్. సో అదే చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అయినా చైనా అయినా ఈ ఏఐ మోడల్స్ విషయంలో చీపర్ మోడల్స్ని కనుక తీసుకొచ్చినట్టయితే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇన్సేన్ వాల్యుయేషన్స్తో ఈ చిప్ విషయంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ సెమికాన్ విషయంలో కానీ ఈ వేఫర్ థిన్ వీటిల్లో మనకేంటంటే ఈ మోడల్స్ని మనం చీపర్ మోడల్స్ని సాఫ్ట్వేర్ విషయంలో తీసుకొచ్చినట్టయితే సో క్యాపిటల్ ఎరోషన్ విపరీతంగా ఉంటుంది యూఎస్ కంపెనీస్కి. సో అందువల్ల సో ఇలాంటి మోడల్స్లో భారీ ఎత్తున డబ్బులు పెట్టే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి ఎలా షేప్ అవుట్ తీసుకుంటాయన్నది ఎవరు ఊహించలేని అంశంగా అయితే ఉంది పాయింట్ ఆఫ్ టైంలో. నిఫ్టీ 50 100 సెషన్స్ పాటు 200 DMA కింద ట్రేడ్ అవుతూ వస్తుంది. లాంగెస్ట్ ఇన్ ఏ డికేడ్. సో 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంటే సాధారణంగా మనం టెక్నికల్గా లాంగ్ టర్మ్ని చూసేవాళ్ళు కొద్దిగా బేరిష్ ట్రెండ్లో ఉంది అని చెప్పి సాధారణంగా ఒక వన్ ఆఫ్ ది పారామీటర్స్గా మనం చూస్తుంటాం. అలా 200 DMA 24,790 లెవెల్స్ కింద వరుసగా ట్రేడ్ అవుతూ 100 సెషన్స్ పాటు ట్రేడ్ అవుతూ వస్తుంటే కొద్దిగా మనకు వీక్నెస్ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. 200 DMA యాక్ట్స్ యాజ్ వన్ ఆఫ్ ది కీ టెక్నికల్ ఇండికేటర్స్ ఇన్ డిటర్మైనింగ్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ట్రెండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవచ్చు. జస్ట్ వన్ ఆఫ్ ది అంశంగా ఇక్కడ మనం చూడాలి. ఎన్టీపీసీ దాదాపు 16 lakh crores క్యాపెక్స్ టు ఫోకస్ ఆన్ గ్రీన్ న్యూక్లియర్ పవర్. ఒక కోల్ కంపెనీగా నుంచి పూర్తి స్థాయిలో రూపాంతరం చెందే విషయంలో 17 లక్షల కోట్ల రూపాయలు ఇయర్ మార్క్ రాబోయే 10 సంవత్సరాల డికేడల్ థీమ్గా ఈ కంపెనీ అయితే పెట్టుకుంది. కోల్ ఫైర్డ్ పవర్ నుంచి ఒక డైవర్సిఫైడ్ క్లీన్ ఎనర్జీ కంపెనీగా రూపాంతరం చెందే క్రమంలో కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ మళ్ళీ పుట్టవు. ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ని తయారు చేయడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కూడా కాదు. సో అందువల్ల ఇలాంటి కంపెనీస్ ఏంటంటే డికేడల్ థీమ్ అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ ఉన్నంత వరకు పవర్ మనకు అవసరం, మనం బతికినంత వరకు పవర్ అవసరం. అండ్ క్లీన్ పవర్ విషయంలో మరింతగా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఎన్టీపీసీ లాంటి వాటిని ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్లో అట్లీస్ట్ మైనర్ పర్సంటేజ్ అయినా వీటికి ఇచ్చుకోవడం మంచిది. వస్తున్న న్యూక్లియర్ కానీ లేకుంటే గ్రీన్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ ఇలాంటి వీటన్నిటిలో కూడా కంపెనీ ఫోకస్ చేసేందుకు సమాయత్తం అవుతుంది. ఆటంబర్గ్ మనం చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ కానీ ప్లస్ ఈ మధ్య అనేక వైటల్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు సమీకరిస్తోంది. 2,000 కోట్ల రూపాయల మార్కెట్ లిస్టింగ్ ద్వారా చేయాలనేది ఆటంబర్గ్ ఆలోచన. అంబుజా సిమెంట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వరుణ్ బేవరేజెస్ ప్రాఫిట్స్ దాదాపు 15% మేర పెరిగాయి. ఓవర్సీస్ గ్రోత్ కూడా బాగానే ఉంది. సుజలాన్ ప్రాఫిట్ ఫాల్స్ స్టెప్స్ అప్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇంటర్నేషనల్ ఫోరే. HUL నెట్ స్లిప్స్ ఎ ట్యాడ్ ఆన్ ట్యాక్స్ అవుట్గో బట్ మెయింటైన్స్ మార్జిన్ గైడెన్స్. అలాగే ఎల్ఎన్టీ ప్రాఫిట్ 14% మేర వృద్ధి. మణిపాల్ హాస్పిటల్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రీ ఐపీఓ రౌండ్ దాదాపు 4,167 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని వీళ్ళు ప్రీ ఐపీఓ రౌండ్లో రైజ్ చేశారు. మోర్గన్ స్టైన్లీ, గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి ప్రముఖ కంపెనీస్ అన్నీ కూడా వీటిలో వాటాలు అయితే కొనుగోలు చేశాయి. ఇలా నోమురా ఇన్వెస్ట్మెంట్ ఒకటి, అలాగే కొటాక్ మిడ్ క్యాప్, కొటాక్ ఫ్లెక్సీ క్యాప్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, డిఎస్పీ హెల్త్ కేర్ ఇలాంటి ప్రముఖ కంపెనీస్ అన్నీ కూడా ఇందులో వాటాలు అయితే ఇనిషియల్గా తీసుకున్నాయి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ 25 షేర్స్కి బిడ్ చేయొచ్చు. 560 to 590 ప్రైస్ బ్యాండ్లో
వాళ్ళు ప్రైస్ ఫిక్స్ చేసిన సంగతి తెలుసు. 29న ప్రారంభమై 31వ తారీఖున ఐపీఓ ముగియబోతోంది. ఆగస్టు 3వ తారీఖున ఈ షేర్స్ ఫైనలైజ్ అవుతే అలాట్మెంట్ విషయంలో ఆగస్టు 5న మోస్ట్లీ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. మణిపాల్ హాస్పిటల్స్. ఏ డేటా సెంటర్ రష్ ఫ్యూయల్స్ ఇండియాస్ నెక్స్ట్ జెన్ గ్రోత్ వేవ్. ఆర్యన్ ప్రో నిన్న 12% మేర పడింది. టీటీకే ప్రెస్టేజ్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 217 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్తో నిన్న 7.5% మేర జంప్ చూసాం. టీవీఎస్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసి 4,000 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. అంటే ఇలాంటి టఫెస్ట్ కండిషన్స్లో కూడా టైటాన్ మాత్రం దూసుకెళ్తూనే ఉంది. ఇయర్ టు డేట్ ప్రకారం ఇంత పెద్ద కంపెనీ అయినప్పటికీ కూడా 43% మేర రిటర్న్స్ ఇచ్చి దాదాపుగా 5,000 రూపాయల మార్క్ని టచ్ చేసేందుకు సిద్ధమవుతోంది టైటాన్. అలాగే అలంబిక్ 0.5% జంప్. టాటా కమ్యూనిక్ 1.5% మేర జంప్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.